ఈ 2024లో గ్రూప్ డి నోటిఫికేషన్ ద్వారా మనకి 32,438 పోస్టులు అయితే భర్తీ చేయడానికి నోటిఫికేషన్ రిలీజ్ కావడం అయితే జరిగింది. ఈ మొత్తం పోస్టులకు గాను కొన్ని పోస్టులకు వచ్చేసి 10th క్లాస్, అలాగే కొన్ని పోస్టులకు వచ్చేసి ఐటీఐ క్వాలిఫికేషన్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఈ ఛానల్లో ఇదే ఫస్ట్ వీడియో. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫ్రీ జాబ్స్ ఫర్ స్టూడెంట్స్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనకి రైల్వే నుండి రిలీజ్ అయిన గ్రూప్ డి ఉద్యోగాల గురించి డిస్కస్ అయితే చేద్దాం. ఈ గ్రూప్ డి నోటిఫికేషన్ అయితే కొద్దిసేపటి క్రితమే రిలీజ్ కావడం అయితే జరిగింది. ఈ నోటిఫికేషన్లో మనకి దాదాపుగా 32,438 పోస్టులు అయితే భర్తీ అయితే చేయనున్నారు. ఇది వచ్చేసి మనకి గవర్నమెంట్ నుండి, సెంట్రల్ గవర్నమెంట్ నుండి అఫీషియల్గా నోటిఫికేషన్ అయితే రావడం అయితే జరిగింది. ఈ 32,438 పోస్టులకు గాను మనకి అప్లికేషన్ డేట్ కూడా వచ్చేసింది. ఈ టోటల్ పోస్టులకు వచ్చేసి మనకి పెద్ద డౌట్ ఏంటంటే 10th క్లాస్ క్వాలిఫికేషన్ ఇచ్చాడా, అలాగే ఐటీఐ క్వాలిఫికేషన్ ఇచ్చాడా అనేది ఫుల్ వీడియోలో లాస్ట్లో చెప్తాను, చివరి వరకు అయితే చూడండి. అలాగే ఈ నోటిఫికేషన్లో కొత్త రూల్స్ అయితే రావడం అయితే జరిగింది, అవి కూడా వీడియోలో చివరిలో అయితే చెప్తాను. అంతకంటే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్. ఈ ఛానల్లో ఇదే ఫస్ట్ వీడియో, కొత్తగా అయితే యూట్యూబ్ ఛానల్ అయితే స్టార్ట్ చేశాను కాబట్టి ప్రతి ఒక్కరూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మన ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే ప్రతి ఒక్కరూ ఈ వీడియోకి లైక్ అయితే చేయండి. ఈ వీడియోని చివరి వరకు చూసి ఇంకా ఏమైనా బెటర్గా చేయాలనుకుంటే తప్పకుండా కామెంట్ అయితే చేయండి. ప్రతి ఒక్కరికైతే రిప్లై ఇచ్చి నేను ఆ తప్పుని రైట్ చేసుకుని అయితే ప్రయత్నిస్తాను. ఇంకా నోటిఫికేషన్ యొక్క డీటెయిల్స్లోకి అయితే వెళ్దాం. నోటిఫికేషన్ వచ్చేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మినిస్ట్రీ ఆఫ్ రైల్వే, సెంట్రల్ గవర్నమెంట్ నుండి నోటిఫికేషన్ అయితే రావడం అయితే జరిగింది. ఈ నోటిఫికేషన్లో సెలెక్ట్ అయిన వారికి శాలరీ ఏ విధంగా ఉంటుందంటే లెవెల్ 1 అలాగే లెవెల్ 7th సిపిసి పే కింద అయితే మీకు మంత్లీ శాలరీ అయితే మీకు ఇవ్వడం జరుగుతుంది. నోటిఫికేషన్ యొక్క ఆన్లైన్లో స్టార్టింగ్ డేట్ చూసుకున్నట్లయితే 23/1/2025 కొత్త సంవత్సరంలో 2025లో మనకి January 23 అయితే ఈ నోటిఫికేషన్ అప్లికేషన్ అనేది స్టార్ట్ కావడమే జరుగుతుంది. అలాగే క్లోజింగ్ డేట్ చూసుకున్నట్లయితే 22/2/2025 అనగా February 2025 అయితే ఎండ్ కావడమే జరుగుతుంది. కాబట్టి మీరు ఎటువంటి నిర్లక్ష్యం చేయకుండా నోటిఫికేషన్ రాగానే, మనకి అప్లికేషన్ స్టార్ట్ కాగానే ఈ డేట్ల మధ్యన అప్లై చేసుకుని అయితే మ్యాక్సిమం ట్రై చేయండి. నోటిఫికేషన్ యొక్క అప్లికేషన్ ఫీజు చూసుకున్నట్లయితే మీకు పీడబ్ల్యూబీడీ, ఫీమేల్స్, ట్రాన్స్జెండర్స్, ఎక్స్ సర్వీస్మెన్ వంటి వారికి వచ్చేసి అప్లికేషన్ ఫీజు వచ్చేసి 250 రూపీస్ అయితే అప్లికేషన్ ఫీజు అయితే అవుతుంది. మీరు ఫస్ట్ సిబిటి ఎగ్జామినేషన్ రాయడానికి వెళ్ళినప్పుడు మీకు 250 రూపీస్ అనేది అప్లికేషన్ ఫీజు అనేది మీకు రీఫండ్ అయితే అవుతుంది. ఇంకా మిగిలిన ఈ కేటగిరీస్ తప్ప మిగిలిన క్యాండిడేట్స్ అందరికీ వచ్చేసి 500 రూపీస్ అప్లికేషన్ ఫీజు అయితే అవుతుంది. ఈ 500 అప్లికేషన్ ఫీజులో మీకు సిబిటి ఎగ్జామినేషన్ 1 రాయగానే మీకు 400 రూపీస్ అప్లికేషన్ ఫీజు అయితే రిటర్న్ పడుతుంది. 100 రూపీస్ అయితే రిటర్న్ అయితే అవ్వదు, ఓన్లీ 400 రూపీస్ అయితే అప్లికేషన్ ఫీజు మాత్రమే రిటర్న్ అవుతుంది. అలాగే ఈ నోటిఫికేషన్ యొక్క పోస్ట్ వైజ్గా వేకెన్సీస్ లిస్ట్ చూసుకున్నట్లయితే మనకు వచ్చేసి టోటల్గా 14 పోస్టులు అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఈ 14 పోస్టులలో మనకి ఫస్ట్ వచ్చేసి పాయింట్స్మెన్ బి, దీనికి డిపార్ట్మెంట్ వచ్చేసి ట్రాఫిక్. టోటల్ పోస్టులు వచ్చేసి 5,058 పోస్టులు అయితే పాయింట్స్మెన్ బికి అయితే ఇవ్వడం అయితే జరిగింది. అలాగే అసిస్టెంట్ ట్రాక్ మెకానిక్ వచ్చేసి దీనికి కూడా డిపార్ట్మెంట్ ఏముందంటే ఇంజనీరింగ్ అయితే ఉంది. టోటల్ వేకెన్సీ వచ్చేసి 799 వేకెన్సీ అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఇక్కడ చూసుకోవచ్చు ప్రతి ఒక్క డిపార్ట్మెంట్లో ప్రతి ఒక్క కేటగిరీకి పోస్టులు అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఎవరికైనా ఫుల్ ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే ఇక్కడ ఇచ్చారు, చూడండి. అలాగే ఈ నోటిఫికేషన్ యొక్క శాలరీ చూసుకున్నట్లయితే లెవెల్ 1 అలాగే లెవెల్ 7th సిపిసికి అయితే మీకు పే అయితే చేయనున్నారు. అంటే మీకు స్టార్టింగ్ శాలరీ వచ్చేసి 18,000 అయితే మంత్లీ శాలరీ అయితే మీకు ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఈ నోటిఫికేషన్ యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే ఇంకా మనకి ప్రతి పోస్ట్ వైజ్గా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అయితే ఇంకా ఇవ్వలేదు. ఈ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనేది మనకి ఎప్పుడు ఇస్తారంటే 23/1/2025 అప్లికేషన్ స్టార్ట్ అవుతుంది కదా, అప్పుడైతే పోస్ట్ వైజ్గా మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది. సో అప్పటి వరకు మనం వెయిట్ చేయాలి. అలాగే ఏజ్ లిమిట్ చూసుకున్నట్లయితే 18 to 36 ఇయర్స్ మధ్యలో ఉన్న వాళ్ళు ఎవరైనా ఈ గ్రూప్ డి నోటిఫికేషన్కి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. అప్రాక్సిమేట్గా మనకి టోటల్ వేకెన్సీ వచ్చేసి 32,000 వేకెన్సీ అయితే భర్తీ అయితే చేయనున్నారు. ఈ గ్రూప్ డి నోటిఫికేషన్ యొక్క సెలక్షన్ ప్రాసెస్ చూసుకున్నట్లయితే జస్ట్ మీకు సింగిల్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేసి మీకు జాబ్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. నోటిఫికేషన్ యొక్క ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే ఇది. ఇలాంటి మరిన్ని జాబ్ ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. ఫస్ట్ చెప్పాను కదా, ఈ వీడియో వచ్చేసి మా ఛానల్లో ఫస్ట్ వీడియో కాబట్టి ప్రతి ఒక్కరూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ప్రతి ఒక్కరైతే నాకు సపోర్ట్ చేయండి.